సాయికృష్ణ కేసులో మరో పేరు తెరపైకొచ్చింది. నాగరాజ్కు సహకరించారన్న సమాచారంతో కానిస్టేబుల్ బాబురావును సిట్ అధికారులు ప్రశ్నించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కానిస్టేబుల్ బాబురావు పాత్ర ఏంటి? పవన్, ఈ రోజు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అటు నాగరాజుకి సాయం చేసిన వాళ్ళలో హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి అశోక్, నాని ఇద్దరితో పాటు అతని స్నేహితుడు సురేష్ పేర్లు బయటకు వచ్చాయి. అయితే తాజాగా కానిస్టేబుల్ బాబురావు పేరు కూడా బయటకు వచ్చింది. ఆయన కూడా నాగరాజుకి సన్నిహితంగా ఉన్నారు. ఈ అదృశ్యం కేసులో, సాయికృష్ణ అదృశ్యం కేసులో అతను కూడా సహకరించాడు అనే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. సిట్ అధికారులు నిన్న అదుపులోకి బాబురావుని తీసుకొని పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. కొన్ని విషయాలు కూడా రాబట్టారని మనకి తెలుస్తుంది. అయితే అరెస్టు చేసి బాబురావుని అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు సాయికృష్ణ అదృశ్యం కేసు చూసుకుంటే ఖచ్చితంగా కస్టడీలోనే మరణించారు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చినటువంటి సిట్ అధికారులు ఆ కోణంలోనే దాదాపు ఈ రోజు పూర్తిగా విచారణ చేస్తూ ఉన్నారు. కోర్టు కూడా ఈ రోజు అందులో ఉన్నటువంటి నిందితుడిగా ఉన్నటువంటి బాబురావుని కోర్టుకు కూడా తీసుకురానున్నారు. ఇటు సిట్ అధికారులు తల్లి ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ తోటి, అంటే ఫిర్యాదు తోటి అదే కోణంలో దాదాపు విచారిస్తూ ఉన్నారు. అంటే కస్టోడియల్ లోనే అతను మరణించాడని, ఆ తర్వాత దహనం చేసేందుకు యత్నించారని, కనీసం అసలు ఏం జరిగిందో చెప్పాలని అటు తల్లి ఫిర్యాదులో పేర్కొంది. అదే కోణంలో అటు స్వర్గపూర్లో ఉన్నటువంటి సిబ్బందిని విచారించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో రాసుకున్నటువంటి వివరాలను, అదే విధంగా తేదీలు ఏ తేదీల్లో వీళ్ళు అనుమానం వ్యక్తం చేశారో ఆ తేదీల ప్రకారంగా చూసుకున్నట్లయితే అసలు ఎన్ని మృతదేహాలు అన్నోన్ గా వచ్చాయి అనేటువంటి వివరాలు, వాటికి సంబంధించి ఏమైనా ఉన్నాయా అని మొత్తం తీసుకొని దానికి సంబంధించి దర్యాప్తు జరిపి కొన్ని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మరోవైపు ఇటు మేజర్ గా సిబ్బందిని పోలీస్ స్టేషన్ లో కృష్ణలంకలో ఉన్నటువంటి సిబ్బందిని విచారించారు. అందులో ఒక ఎస్ఐ కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తాను సాయికృష్ణను పోలీస్ స్టేషన్ లో చూశానని తెలిపారు. అయితే దీన్ని బట్టి ఖచ్చితంగా సాయికృష్ణని తీసుకురావటం, విచారించడం జరిగిందని, ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇటు నాగరాజుతో పాటుగా అతనికి సాయం చేసినటువంటి ఈ నలుగురు వ్యక్తులే చెప్పాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో బాబురావుని విచారించారు. ఇంకా బాబురావుని విచారించిన తర్వాత మిగతా వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఇటు నాని, అదే విధంగా అశోక్ హెడ్ కానిస్టేబుల్ల కోసం మొత్తం ఇటు హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద ఈ బాబురావు కొంత సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పవన్, ధన్యవాదాలు జయప్రకాష్.